జూనియర్ ఎన్టీఆర్ అన్న బర్త్డేకి అయితే పెద్ద షాక్ అయితే పడిందని చెప్పాలి. ఇన్ని రోజులు మనము జూనియర్ ఎన్టీఆర్ గారి అప్డేట్ గురించి అయితే బాగా అయితే ఎదురు చూస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మనం ఎదురు చూసేది ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి వచ్చే గ్లిమ్స్ కోసం. ఆల్రెడీ 10 days ముందే మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు, గ్లిమ్స్ అయితే పక్కా వస్తుందని చెప్పి. ఇప్పుడైతే సడన్ గా చేతులు అయితే ఎత్తేస్తారని చెప్పాలి. అసలు ఏం జరిగింది, అసలు ఏమైందో మొత్తం క్లియర్ గా వీడియోలో అయితే చెప్తాను. వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి వచ్చేసి చాలా అప్డేట్స్ అయితే వస్తాయని చెప్పి అనుకున్నాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ నీల్, ఎందుకంటే ఆల్రెడీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది, వాళ్ళు అప్డేట్ అయితే ఇస్తానని చెప్పి అయితే అన్నారు May 20th కి. అండ్ అలాగే వచ్చేసి ఎట్లా దగ్గరలో రిలీజ్ కి ఇంకో 2 months లో రిలీజ్ ఉంది కాబట్టి వార్ 2 గురించి అప్డేట్ ఇస్తారని చెప్పి అయితే అనుకున్నాము. ఎట్లా పక్కా వస్తుంది. అండ్ తర్వాత దేవర 2 కానీ ఎన్టీఆర్ నెల్సన్ మూవీ గురించి వీటి గురించి ఏదో ఒకటి అప్డేట్ అయితే వస్తుందని చెప్పి అయితే అనుకున్నాం. బట్ ఇప్పుడు సడన్ గా చూస్తుంటే May 20 వచ్చేసి ఎంటైర్లీ బిలాంగ్ టు వార్ 2 మూవీ అని చెప్పి అయితే అంటున్నారు. ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారి అఫీషియల్ పిఆర్ టీమ్ అయితే ఒక ట్వీట్ అయితే వేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏం వేసారో ఒకసారి అయితే చూద్దాం. దిస్ May 20 బిలాంగ్ టు ఎంటైర్లీ టు ద వార్ 2. The Entier Neil Glimpse will arrive at the later date to the make its mark. సో అలా అఫీషియల్ గా అయితే చెప్పడమే జరిగింది. ఈ May 20 వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఓన్లీ వార్ 2 గురించి మాత్రమే ఉంటుంది. అండ్ ఎంటీఆర్ నీల్ గ్లిమ్స్ వచ్చేసి అయితే మరొక రోజు మరొక సందర్భం చూసి అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారంట. సో ఇప్పుడు అఫీషియల్ గా ఎంటీఆర్ నీల్ గ్లిమ్స్ అయితే రావట్లేదు. ఇది అందరికీ షాకింగ్ గానే ఉంటుంది. నిన్న పెట్టిన వీడియోలో చాలా మంది కూడా ఎంటీఆర్ నీల్ గ్లిమ్స్ కోసం ఎదురైతే చూస్తున్నారు. ఎందుకంటే తారక్ అన్న సోలో మూవీ అది కూడా ఎన్టీఆర్ అన్న అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. బట్ ఇప్పుడు సడన్ గా లేదంటే మాత్రం చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతారు. అట్లీస్ట్ గ్లిమ్స్ లేకపోయినా ఆ టైటిల్ లేకుంటే ఆ టైటిల్ రివీల్ చేసి ఎట్లా డ్రైగన్ అని అనుకుంటున్నాం కాబట్టి ఆ టైటిల్ రివీల్ చేసి ఒక ఫస్ట్ లుక్ అయినా ఇస్తే బాగుంటుంది కదా. సో ఎంటర్లీ వార్ 2 బిలాంగ్ అంటే మాత్రం వార్ 2 గురించి తారక్ అన్న స్టైలిష్ లుక్ ఉంటుంది, మనందరికి క్లారిటీగా ఉంది. అండ్ దాంట్లో ఎలాంటి సీక్వెన్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ఫైట్స్ ఉంటాయి ఇవన్నీ మనల్ని మెస్పరైజ్ చేస్తాయో లేవు అనేది అయితే తెలియదు. కాబట్టి అదే ఎన్టీఆర్ నీల్ అంటే మాత్రం ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫుల్ గా మనం ఎగ్జైట్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు మనకి May 20 చేయాల్సిన 2 పనులు అయితే ఉన్నాయని చెప్పాలి. ఒకటి యమదొంగ రిలీజ్ చూడడం అండ్ సెకండ్ వచ్చేసి వార్ 2 లో వచ్చే టీజర్ ని ఎంజాయ్ చేయడం. వీటికి మించి ఇంకే ఏ అప్డేట్ తారక్ అన్న అయితే రావని చెప్పి అయితే అఫీషియల్ గా అయితే వాళ్ళైతే చెప్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వార్ 2 ఒక్క అప్డేట్ మీకు సరిపోతుందా, లేదా ఎన్టీఆర్ గ్లిమ్స్ అలాగే దేవర 2 అండ్ ఎన్టీఆర్ నెల్సన్ అప్డేట్ కూడా వస్తే బాగుంటుందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ టీమ్ కూడా ఒక టీడ్ అయితే వేశారు. వాళ్ళు టీజర్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ప్యాజ్ అయితే రాశారు. మళ్ళీ ఏం రాశారు ఒకసారి అయితే చూద్దాం. డియర్ ఫ్యాన్స్, we know how eagerly you to celebrate the man who's given the countless reason to cheers. With the War 2 content releasing, we felt it's a best to give it's a movement to save the entire Neil mass glimpse for the later. We fully giving this year man of masses Tarak Anna birthday celebrations to War 2. ఇప్పుడే అఫీషియల్ గా ఎంటీఆర్ నీల్ మూవీ టీమ్ అయితే అప్డేట్ అయితే ఇచ్చేసారు. ఇక మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఎంటీఆర్ నీల్ టీమ్ కూడా అఫీషియల్ గా టీడ్ అయితే వేయడం జరిగింది. మేము సారీ చెప్తున్నాము. అండ్ మీరు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు వార్ 2, ఎంతోగానో ఎదురు చూస్తున్నారు ఎంటీఆర్ గ్లిమ్స్ గురించి మా అందరికీ తెలుసు. బట్ వార్ 2 నుండి కంటెంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మేము ఈ ఇయర్ అయితే ఎన్టీఆర్ బర్త్డేకి అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వాలని అయితే అనుకోవట్లేదు అండ్ ఇవ్వట్లేదు అని చెప్పి అయితే ఎంటీఆర్ నీల్ మూవీ టీమ్ అయితే టీడ్ అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ఆ మాస్ గ్లిమ్స్ అనేది మీకు తర్వాత అయితే చూపిస్తాము, ఇప్పటికైతే దాచాము అని చెప్పి అయితే వాళ్ళైతే అంటున్నారు. అండ్ ఈ ఫుల్ సో ఇది గైస్ అఫీషియల్ గా ఎంటీఆర్ నీల్ మూవీ టీమ్ అలాగే అఫీషియల్ పిఆర్ టీమ్ అందరు కూడా కన్ఫర్మ్ అయితే చేసేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కి ఎంటీఆర్ నీల్ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు, ఫస్ట్ లుక్ లేదు, టీజర్ లేదు అండ్ ఎటువంటి టైటిల్ రివీల్ కూడా లేదు అండ్ మోషన్ పోస్టర్ లాంటివి కూడా ఏం లేవని చెప్పాలి. ఓన్లీ వార్ 2 కంటెంట్ గురించి అయితే ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. ఇదంతా బాలీవుడ్ వాళ్ళు చేసిన మానిపులేట్ అని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ అయిన మన ఆదిత్య చోప్రా గారు ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ వస్తుంది అని చెప్పి ఆల్రెడీ మనకి 20 days ముందే 10 days ముందే మనకైతే రివీల్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు సడన్ గా వాళ్ళు వార్ 2 రిలీజ్ అయితే చేయడం అయితే ప్లాన్ అయితే చేస్తారు. ఎందుకంటే అటుపక్క మన కూలీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. వాటి ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ బాలీవుడ్ లో 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అండ్ మూవీకి మరింత హైప్ రావాలంటే సరైన టైం వాళ్ళకి రిలీజ్ చేసిన టైం వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే అని చెప్పి ఆదిత్య చోప్రా గారు అయితే డిసైడ్ అయ్యే తయారని తెలుస్తుంది. ఎన్టీఆర్ నీల్ గ్లిమ్స్ వచ్చే సందర్భంలో ఇప్పుడైతే వార్ 2 కంటెంట్ అయితే వస్తుంది. హృతిక్ రోషన్ బర్త్డే కూడా ఏ కంటెంట్ అయితే రిలీజ్ చేయలేదు. బట్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే మాత్రం కంటెంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వార్ 2 టీం వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇస్తున్నారు. అండ్ వాళ్ళు మూవీ ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతగానో అయితే వాళ్ళైతే ఉపయోగపడతాడని చెప్పి అనుకుంటున్నారు. దీన్ని బట్టి మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వార్ 2 కంటెంట్ గురించి ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.